హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సునీత సంగతులకి స్వాగతం. సాటర్‌డే వచ్చింది. ఫన్ డే అని అనుకుంటారు గదా! లేదు అందరికీ తెలుసులే. కానీ నాకు అర్థం కాదు చాలా మందికి అప్డేట్‌లు అన్నీ వచ్చేస్తున్నాయి. లైవ్‌లు చూసేస్తున్నారు. కానీ రివ్యూల మీద ఇంకా బానే ఇంట్రెస్ట్ ఉంటుంది. గ్రేట్ అనమాట ఈ విషయం అయితే. సో, రివ్యూవర్లు, రివ్యూ చెప్పే వాళ్ళ మీద ఇంకొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి దట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. సో, ఈరోజు సాటర్‌డే ఎపిసోడ్‌లోకెళ్ళిపోదాం. ఏమేం జరిగిందో ఏంటో చక మాట్లాడేసుకుందాం. ఓకే. ఈరోజు అంటే ఈరోజు గాదు. ఎన్టీఆర్ సారీ. ఏఎన్నార్ జయంతి వస్తుందని చెప్పి ఇవాళ అన్ని ఏఎన్నార్ సాంగ్స్ మీద వచ్చారనమాట. సో, ఏఎన్నార్ గారి పాత పాటలన్నీ పాడుతూ నాగార్జున లాస్ట్‌లో 'మనం' మ్యూజిక్‌తో ఎంట్రీ ఇచ్చారు. సూపర్‌గా అనిపించింది. చాలామందికి ఈ న్యూస్ తెలిసే ఉంటది. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏఎన్నార్ గారి పేరు మీద, నాగేశ్వరరావు గారి పేరు మీద ఒకరికి అవార్డ్ ఇస్తారనమాట. ఆ అవార్డు ఈ ఇయర్ చిరంజీవి గారికి ఇస్తున్నారంట. సో, ఈ మంత్ అక్టోబర్ 28 ఐ థింక్ ఐయామ్ కరెక్ట్. ఐయామ్ నాట్ రాంగ్. సో, ఆ రోజుని ఫంక్షన్ చేస్తున్నారని విన్నాను. సో, ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట. నాగార్జున గారు కూడా ఈ విషయం షేర్ చేసుకొని హ్యాపీ ఫీల్ అయ్యారు. సో, గుడ్ థింగ్ అనమాట ఇది. ఓకే. ఒక మంచి విషయం. అండ్ ఎపిసోడ్‌లోకెళ్ళిపోతే ఈరోజు ఎపిసోడ్ నా సబ్స్క్రైబ్ చేయండి అవన్నీ నేను తర్వాత లాస్ట్‌లో చెప్తా. ఓకే. సో, ఈరోజు ఎపిసోడ్‌లోకెళ్ళిపోతే ఫ్రైడే ఏం జరిగిందని మాట్లాడుకుంటున్నాను అనమాట. ఇక్కడ చిన్న ఎవరు మన నిఖిల్ అండ్ అభయ్ మాట్లాడుకుంటున్నారు సోనియా గురించి. తను ఎక్కడా ఇలా చేసింది, పృథ్వీని కంట్రోల్ చేయలేదు. ఇలాంటి పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. ఎక్కడో అభయ్‌కి కొంచెం బట్టుకుంది, తెలుస్తుంది. నేనేదో అన్నాను, ఏదో జరుగుతుంది అనే ఇంటెన్షన్ వచ్చిందనైతే అనిపిచ్చింది. ఇక్కడయిపోయింది. నిఖిల్‌తో మాట్లాడాడు సోనియా గురించి అదిని. నెక్స్ట్ మళ్ళీ ఎళ్లి నబీల్‌తో మాట్లాడాడు. మళ్ళీ ఎవరైనా మన ఆదిత్య ఓంతో మాట్లాడారు. ఆదిత్య ఓంతో నాకంటే నిఖిల్‌తో మాట్లాడినయి కన్నా ఆదిత్య ఓంతో మాట్లాడిన కొన్ని పాయింట్స్, ఆదిత్య ఓం చెప్పిన కొన్ని పాయింట్స్ చాలా బాగా అనిపిచ్చాయి. పృథ్వీని ఒక వెపన్‌లా వాడుతున్నారు అని. ఇట్స్ 100% కరెక్ట్ అనమాట. నాకు గూడా సేమ్ ఫీలింగ్ ఉంది. ఆ మనిషిని కరెక్ట్‌గా ఇది చేసి అంటే ఇలా చేయకు, ఇలా చెయ్యి అని మంచి చెప్తే ఒకలా ఉండేది. ఆయన ఇంకా రెచ్చగొట్టి చేసి ఆళ్ళ అవసరానికి వాడుకుంటున్నారు. హెల్ప్ చేయట్లేదు. ఇన్‌కేస్ అంటే రెడ్ ఎగ్ గానీ, ఆపర్చునిటీస్ గానీ ఇవ్వట్లేదు గానీ, గేమ్‌లో వాళ్ళ టీమ్‌కి కావాల్సిన సపోర్ట్‌కి మాత్రం తీసుకుంటున్నారనేది ఆదిత్య ఓం చెప్పారనమాట. నాకు గూడా ఇది కరెక్టే అనిపిచ్చింది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఏం మాట్లాడుకున్నారు? అంతే ఆ రెండే మాట్లాడారు కదా! ఆ 2 అయిపోయిన తర్వాత ఈళ్ళకొక పల్పీ ఆరెంజ్ టాస్క్ వచ్చింది. ఇది ఒక పెద్ద సీరియస్ టాస్క్‌లా ఫీల్ అయిపోతున్నాడు మణికంఠ. అంటే ఎక్కడైతే ఒక ఆపర్చునిటీ వస్తే మనం ఎలివేట్ అయిపోవాలి, కనిపించేయాలనే ఇదనమాట ఈ పిల్లోడికి ఏందో అర్థం కాదు నాకు. సో, ఫుల్లు ఇంకోటి గమనించారా? నబీల్‌ని పాపం ఈ టాస్క్ పేపర్ చదవడానికి, సంచాలుగా ఉండడానికి ఈ కేటగిరీకి పడేసినట్టున్నారు. ఇంకెక్కడ నబీల్ అసలు ఎక్కడ కనబడ్డనమాట. సో, ఆ టాస్క్ అయితే పెట్టారు. అది అయిపోయింది. అదేం పెద్ద ఏం ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపియలేదు నాకు. సో, ఎందుకంటే నాగార్జున గారు వచ్చేసి అక్కడ చూస్తా ఉన్నారు కదా! సో, మనం ఆ టాస్క్ ఏం జరిగిందో ఏంటో చూద్దాం. అయిపోయింది. సాటర్‌డేకి రెడీ అన్నట్టుగా మాట్లాడుకున్నారనమాట. ఇక్కడ అందరూ మంచిగా రెడీ అయ్యి వచ్చారు. రావడమే నాగార్జున గారు సీరియస్‌గా ఉన్నారనమాట. ఫుల్‌గా ఇంక అందరికీ అర్థమైంది ఏదో క్లాస్ పడేలాగా ఉంది అని చెప్పి. ఒక్క నిమిషం. ఫస్ట్ మన సోనియా అక్కని లేపారనమాట. నీకు గూడా అక్కేనా అని అనుకుంటారు. బట్ ఐ థింక్ నాకన్నా చిన్నదేమో అని నా ఫీలింగ్. బట్ ఐ డోంట్ నో. సో, సోనియాని లేపారు. సోనియా బెలూన్ టాస్క్‌లు అన్ని సంచాలకుగా చేసావు కదా! నువ్వు చేసింది కరెక్టే అనిపిస్తుందా లేదా అని. ఈరోజు నిజంగా అయితే చెప్పుకోవడానికి కట్టే కొట్టే తెచ్చేలాగా 3 టాపిక్స్ 4 టాపిక్స్ అనుకోండి గట్టిగా అనుకోవచ్చు. ఏంటి? ఈ ఫస్ట్‌ది నువ్వు సంచాలకుగా కరెక్ట్‌గా చేసావా లేదా అనే టాపిక్. దాన్ని వీడియో చేసి చూపించారు. మన అభయ్ ఏం తప్పులు చేశాడో మాట్లాడారు. సో, దాని గురించి మాట్లాడారు. నెక్స్ట్ వెంటనే అబ్బాయికి క్లాస్ గురించి అయితే మాట్లాడుకుంటే వెరీ ఏమంటారు వెరీ, వెరీ ఇంపార్టెంట్‌గా ముఖ్యంగా అయితే టూ మచ్ చేశాడు నిజంగా అయితే. చాలా ఓవర్ చేశాడు. ఎందుకంటే
అక్కడే ఉండి అదే అంటున్నాను కదా! మనం ఎవరింటికైతే ఎళ్ళామో వాళ్ళింటికే ఎళ్లి వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళనే తిట్టడం అనేది ఎలాంటి జస్ట్ కామన్ సెన్స్ థింగ్ అనమాట. అలాంటిది ఆళ్ళ మీద సెటైర్‌లు. ఇంకా హైలైట్ ఏంటంటే మనకి ఎపిసోడ్స్‌లో వాటిలో కనిపించిన వాటికన్నా కూడా ఎక్కువ చాలా ఓవర్‌గా మాట్లాడాడు. బూ బూతులంటే అదే లైక్ వాళ్ళ ఆవిడ కొడితే ఇలా చేశాడేమో, మా పిల్లే బెటరు ఈ టైప్‌లో ఏవేవో అనమాట. అయి అసలు ఈళ్ళింకా ఒక రకంగా అయితే ఆడోళ్ళు కొట్టుకుంటే ఆడోళ్ళు గదా కొట్టుకున్నారన్న మాట అంటారు గదా! అలా కాకుండా ఈసారి ఆ టాపిక్ కాకుండా ఆడోళ్ళ కన్నా దారుణంగా మాట్లాడాడనమాట. ఆ చిల్లర గొడవల కన్నా ఇంకా చిల్లరగా ఉంది ఇదైతే. అబ్బాయి మాట్లాడిన అబ్బాయికి ఎంత క్లాస్ పీకినా తక్కువే. అండ్ ఇంకోటి నేను గమనించిన విషయం ఈరోజు మెయిన్‌గా నాగార్జున గారు ప్రతిసారి ఏదైనా తప్పులు ఇలా జరిగినప్పుడు వీకెండ్ వచ్చినప్పుడు కొంచెం లైక్ అంటే ఆయనకేం చెప్తారంటే ఇవాళ సార్ మీరు సీరియస్ మూడ్‌లో ఉండాలి. సీరియస్‌గా మాట్లాడాలి. అందరిని క్లాస్ పీకాలి. ఈ టైప్‌లో చెప్తారు కదా! బట్ ఫస్ట్ టైమ్ నాగార్జున గారు ఆయన రియల్‌గా సీరియస్ అయ్యారన్న ఫీల్ వచ్చిందనమాట నాకు. కొన్ని అక్కడక్కడ బైట్స్ దగ్గర వాటి దగ్గర అంటే వేరే మరి గొడవలు ఎప్పుడు చూడలేదులే గానీ నాగార్జున గారిని బయట. కొంచెం ఆ కోపం మూడ్ స్వింగ్ ఉంటది కదా! ఎగ్జాక్ట్‌గా అలానే ఉందనమాట. ఆయన 'బిగ్ బాస్'కి సారీ చెప్పారు. అంటే వాటెవర్ మనం ఒకటి చేస్తుంటే 'బిగ్ బాస్' అంటే తక్కువ లేకపోతే 'బిగ్ బాస్' పెద్ద ఇదా అంటే ఒక వర్క్ వాటెవర్ ఇది వర్క్ నువ్వు ఆఫీస్ చెయ్యి, లేకపోతే ఇంకేదైనా పని చేస్తూ ఉండు. ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ బంక్ అన్నా కూడా ఇట్స్ ఎ రెస్పెక్ట్ ఇవ్వాలి నువ్వు పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నా కూడా. అలా ప్రతి పనికి, ప్రతి ఒక ఐడెంటిటీకి ఒక గుర్తింపు ఉంటుంది. అలా 'బిగ్ బాస్' చాలా మందికి గుర్తింపు ఉంది. చాలా మందికి దాని మీద వాల్యూ ఉంది. సో, అలాంటి దాన్ని దట్టు నువ్వు అక్కడికెళ్ళి అక్కడే ఉంటూ ఇది ఇంకా తప్పనమాట. సో, అదైతే గట్టిగా క్లాస్ స్పీకర్ నాగార్జున గారు కూడా నేను నీ తరపున కూడా నేను 'బిగ్ బాస్'కి సారీ చెప్తున్నా అని చెప్పారు. మనిషివేనా అసలు మనిషి జన్మెత్తావా అసలు ఇంకా ఫుల్‌గా అనమాట. అసలు నాగార్జున గారి నోట్లో రియల్‌గా మనమేదో సినిమాలో డైలాగులు వింటాం కదా! అలా కాకుండా అందుకని మనకి హోస్టింగ్ చేసినప్పుడు న్యాచురల్‌గా అనిపిస్తది కదా! అలా మాట్లాడుతుంటే మాత్రం ఈరోజు నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించిందనమాట. ఈరోజు హోస్టింగ్ అయితే అద్దరగొట్టేశారు. అందులో డౌటే లేదు. 200%. అండ్ ఈ టాపిక్ మీద మాట్లాడారు. నబిల్‌కి సారీ అభయ్‌కి క్లాస్ పడింది బానే. అండ్ అందరూ లేదు లేదని ఇక్కడ కొన్ని విషయాల్లో యష్మిని చాలా మెచ్చుకోవాలి. ఏదైనా జరుగుతున్నప్పుడు ఒకరిని తిడుతున్నప్పుడు దట్టు అయింది తప్పుందన్నప్పుడు మనం మధ్యలో ఎళ్ళాలంటే భయపడతాం. లైక్ ఎందుకురా బాబు మనం గూడా ఎళ్ళామంటే మనకు గూడా ఏదో క్లాస్ పీకుతారు, మనల్ని కూడా తిడతారని. బట్ యష్మి చాలా స్టాండ్ తీసుకుంది. అందరూ మాట్లాడారు. బట్ అందరికన్నా ముందు యష్మి స్టాండ్ తీసుకొని కొన్ని విషయాల్లో సపోర్ట్ చేసింది. ఇదైతే హైలైట్. యష్మి ఆ డేరింగ్ అయితే ఉంది ఆ అమ్మాయిలో. చాలామందికి నేను చెప్పినప్పుడు కూడా యష్మి చాలామందికి నచ్చలేదు. అంటే కొన్ని చేసిన సందర్భాల్లో నాకు నచ్చలేదు. బట్ కంపారబుల్లీ ఆటిల కన్నా ఇంకొంచెం మెచ్యూరిటీ ఉంది. కొంచెం చేంజ్ అవుతుందో లేకపోతే కొంచెం వేరే టైప్ ఆఫ్ కూడా ఉంది ఈ అమ్మాయిలో అనే థింకింగ్ అయితే వచ్చిందనమాట నాకు. సో, టాపిక్ మీదే చాలా వరకు నడిచింది. మెయిన్‌గా అంతా. సో, ఇవే వీడియోలేసి చూపిస్తూ, ఆయనేం మాట్లాడాడో చూపిస్తూ, ఇదే గట్టిగా క్లాస్ స్పీకర్. అండ్ అంటే ఓవరాల్‌గా ఈరోజు అబ్బాయికి జరిగింది క్లాస్ ఇది. రెడ్ కార్డ్ ఇచ్చారు. ఆ రెడ్ కార్డ్‌ని మళ్ళీ ఈళ్ళందరూ సారీలు చెప్పి, సారీ సార్ మళ్ళీ రిపీట్ అవ్వడం అన్నారు. జస్ట్ హోల్డ్‌లో పెట్టినట్టు అనిపించింది. అది కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేసినట్టు అనిపియలేదు. నో యెస్ అని అనిపియలేదు. సో, హోల్డ్‌లో పెట్టినట్టు అనిపించింది. ఇక్కడికి అబ్బాయి టాపిక్ అయిపోయింది. హమ్మయ్య! ఇంక నెక్స్ట్ టాపిక్ ఎవరిది నడిచింది? నిఖిల్‌దేం లేదు. నిఖిల్ టాపిక్‌లో నువ్వు అందరూ ఎవరు బాగా ఆడారని అడిగితే అందరూ బాగా ఆడారు అంటున్నావు. మరి ఎగ్ మాత్రం నీ టీమ్‌లో ఎవరు ఆడారంటే సీత బాగా ఆడింది. సీత బాగా ఆడినప్పుడు సోనియాకి ఎందుకు ఇచ్చావని అడిగారనమాట. ఇది ఇంకోటి గమనించారా నాగార్జున ప్రతిసారి తర్వాత మాట్లాడుకుందాం 2, 3 టాపిక్‌లు అన్నారు. ఆ 2, 3 టాపిక్‌లు ఎండ్ చేయలేదు. రేపు డైరెక్ట్‌గా వచ్చి వెల్కమ్ సండే ఫండే అంటారు కదా! మరి ఈ టాపిక్‌లు ఎందుకు కంప్లీట్ చేయలేదో నాకైతే అర్థం కాలేదు. మరి ఏమో మరి. సో, గట్టిగా ఇంక ఆయన్ని అడిగేసరికి ఆయన ఇంకేమీ మాట్లాడలేక లేదు నేను కొంచెము చూసాను ఎవరు క్యాపబుల్ ఉన్నారో అలా అలా చూసి ఏదో చేశానని చెప్పేసాడు. చాలా సింపుల్‌గా మళ్ళీ మాట్లాడుకుందాం అన్నారు కాబట్టి అక్కడ టాపిక్ అయిపోయింది. పృథ్వీది కూడా నేను ఇంకా విష్ణుప్రియని మన ప్రేరణ తర్వాత చెప్తా లాస్ట్‌లో చెప్తా. సో, పృథ్వీది కూడా చాలా సింపుల్‌గా ఏమీ అనలేదనే అనిపించింది నాకైతే. నువ్వు జస్ట్
కరెక్ట్ చేసుకో, మాట్లాడకు, లూజ్ టంగ్ చేయకు, బూతులు మాట్లాడకు అని చెప్పారు. ఆడిన విధానం బాగుందనేసారు. మరి ఆ అగ్రెసివ్ మనుషుల్ని తోసేయడం, చేయడం అవన్నీ మరి ఎందుకు పాయింట్ చేయలేదో మరి నాకు అర్థం కాలేదు. సో, ఎందుకంటే మళ్ళీ ఆడడం మానేస్తారనుకున్నారో ఏమో గానీ మొత్తానికి ఆ టాపిక్‌ని అయితే పెద్దగా తీసుకురాలేదు. అండ్ నెక్స్ట్ ఆయన్ని పాపం అసలు నబీల్‌ని అయితే పలకరించే నాథుడే లేడు. ఈరోజైతే పాపం అయిపోయింది. సాటర్‌డే అసలు నబీల్ లేకుండా అయిపోయింది. అక్కడ కూర్చోబెట్టారు అంతే పాపం లైన్‌లో చివర. ఇంకా ఆదిత్య హోమకి కూడా బాగా ఆడుతున్నావు, కొంచెం సలహాలు ఇవ్వడం మానేసి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకో అని చెప్పారు. సో ఆయనది సింపుల్గా అయిపోయింది. ఇంకా సీత గురించి ఇంకెవరున్నారు, నైనిక కూడా అక్కడక్కడ కరెక్ట్గా అయితే అక్కడక్కడ నబీలన్నా ఆదిత్యం ఫోకస్లో కనిపించాడేమో, కానీ నైనిక అసలు కనిపించలేదు. నైనిక ఫుల్గా అసలు నైనిక టాపిక్ కానీ ఏం లేదనమాట. అలా కొంతమంది అసలు టాపిక్లు తెరవకు అంటే మొదలు పెట్టకుండానే కంప్లీట్ చేసేసారు ఈరోజు అయితే. అండ్ అయిపోయింది కదా, నైనికది లేదు, ఇంకా సీతది లేదు, నబిల్ది లేదు. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ టాపిక్లోకి వస్తే ప్రేరణ అండ్ విష్ణుప్రియ టాపిక్ అనమాట. ఫస్ట్ అయితేనేమో వాళ్ళు ఎగ్ టాస్క్ ఆడేటప్పుడు సీత వచ్చి పట్టుకోవడము, వెళ్ళి ఈమె విష్ణుప్రియ కూడా వెళ్ళి పట్టుకోవడం, అక్కడ వచ్చింది రాక్షసుని అనడం, ఈమె తిట్టడం, ఆమె తిట్టడం, ఈ పంచాయతీ జరిగింది కదా, దీని గురించే నడిచిందనమాట. వీడియోస్ చూపించారు. అక్కడ ఆమె స్టార్ట్ చేసింది కాబట్టి నేనన్నాను ఆల్రెడీ ఓల్డ్ అన్నీ జరుగుతున్నాయని ఆమె చెప్తుంది, ఈమె చెప్తుంది. సో ఆ వీడియోలు నాకైతే ఇందులో ఎంత క్లియర్ అయిపోయినట్టు ఏం చూపించలేదు, కానీ ఏదో మళ్ళీ గుడ్లే తెప్పించి తినిపించేసి, అంటే మీకు అక్కడ స్టార్ట్ అయింది గుడ్డు తినేసామని ఒక నామినేషన్ చేస్తూ స్టార్ట్ అయిందన్న పాయింట్ నుంచి ఈ పాయింట్స్కి తెచ్చినట్టు అనిపించింది. మేబీ ఈ గొడవతో సద్దు మణిగిందని మీరు అనుకుంటున్నారా, నాకైతే తెలియట్లేదు. నాకైతే అలాగే అనిపించట్లేదు. ఇది ఉంటుంది ఆ మంట అలా నివురుగప్పిన నిప్పు సంథింగ్ ఏదో అలా ఉంటుంది అనమాట. ఆరిపోయినట్టు కనిపిస్తుంది కానీ ఆరలేదు అని నాకు అనిపించింది. ఇట్స్ మై ఫీలింగ్, మై ఒపీనియన్. ఏంటి బేబాక్ కూడా రివీల్ చెప్తుందంట, ఇంకా సూపర్ కదా. సో అది అయిపోయింది, ఆ టాపిక్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో టాపిక్ మణికంఠ విషయంలో చేసిన ఇష్యూ ఉంది కదా, దోశ టాపిక్. ఆ దోశ గురించి కూడా మాట్లాడారు. తను ఫైనల్గా మనం కూడా ఆ రోజు మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందో లేదో. నేను చెప్పింది కూడా ఏంటంటే మెయిన్గా దోశ వేయడం నార్మల్ వేసింది కానీ బట్ ఆ చిరాకు ఆ ఇది చూపించింది, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్లు అనేది పాయింట్ అనమాట. ఇక్కడ మధ్యలో కొండరిపప్పు అయిపోయాడు పాపం మణికంఠ అనిపించింది నాకు. ఈ టాపిక్ని ఇప్పటికీ కూడా స్టాండ్ తీసుకొని నాకైతే అలాగే అనిపించింది సార్, నేను అలాగే అనుకున్నాను సార్ అని మరి గట్టిగానే చెప్తున్నాడు. సో మరి ఆయన ఒపీనియన్ అయితే ఆయన మార్చుకోను. అతని ఇంటెన్షన్ అనేసరికి ప్రేరణకు మండింది. నేను ఇంటెన్షన్ చేశానని ఎట్లా చెప్తుంది, నేను ఇంటెన్షన్ చేయలేదని చెప్పేసి చెప్పింది. వాళ్ళకు కూడా ఏదో క్లియర్ చేసేసి ఆ గుడ్లేవో ఇద్దరు గుడ్డు తినిపించుకొని గుడ్గా దాన్ని కంప్లీట్ చేసేసారు, అంతేనా. ఇక్కడ సార్ ఆఖరిగా మన మణికంఠ గురించి మాట్లాడుకుందాం. సార్ ఏంటంటే సార్కి అంతా ప్రైవేట్ పర్సనల్ సెపరేట్ అనమాట. ఎందుకంటే అందరి ముందు తిరిగితే మళ్ళీ ఒప్పుకోవడం, అందుకని చెప్పి కన్ఫెక్షన్ రూమ్కి పిలిచి అక్కడ సార్కి ఒక వీడియో వేసి కూర్చోబెట్టి, సార్ ఇది చూడండి సార్ మీ సంగతి ఏంటో అని చెప్పి మొదలెట్టారనమాట. ఈ హగ్గుల టాపిక్, హగ్గుల విషయం ఈయన ఎవరెవరికంటే ఇంకా గట్టిగానే మనకు చూపించకుండా ప్రతిదీ కూడా ఎడిటింగ్ ఉంటుంది. సో కొంచెం డిస్కషన్ అయిపోయి గట్టిగానే క్లాస్ పీకి అంతా జరుగుంటుందని నేను అనుకుంటున్నాను. సో అక్కడ వేసి యష్మితో తను కంఫర్ట్ ఫీల్ అవ్వలేదు. అలా ఒక పర్సన్ని అంత నచ్చినప్పుడు నువ్వు ఫోర్స్గా చెయ్యొద్దు, కరెక్ట్ కాదు అనేలాగా కొంచెం బాగానే క్లాస్ స్పీకర్ అని తెలిసింది, అర్థమైంది. సో మనోడు కొంచెం ఫీల్ అయ్యాడు, లేదు సార్ నా ఇంటెన్షన్ అది కాదు బట్ వీళ్ళతోనే కాకుండా ఎందుకంటే సోనియాది లోపలికి రా హగ్ ఇవ్వన్న అది కూడా బాగా వైరల్ అయిపోయింది.
విష్ణుప్రియ కూడా అమ్మో హగ్ అంటే వద్దు అనేలాగా ఒక దగ్గర ఉంటుంది. ఇలా మనోడు హగ్గులకి భయపడి, నైనికనైతే ఇంకొక రవ్వ ముందుకెళ్ళి హగ్గు చేసుకొని ముద్దు కూడా పెట్టేస్తున్నాడనమాట. మరి ఆ అడ్వాంటేజ్ ఎందుకు తీసుకుంటున్నాడనేది తెలియట్లేదు. వీళ్ళు కూడా ఎందుకు ఇస్తున్నారనేది కూడా అర్థం కావట్లేదనమాట. అలా ఉంది పరిస్థితి అక్కడ. సో ఇది ఇప్పటికై సో మొత్తానికి మణికంఠ కూడా చిన్న క్లాస్ పీకారు అంతే. ప్రేరణ అండ్ యష్మి టాపిక్, సోనియా అంటే సోనియాని లేపారు కాబట్టి సోనియా అండ్ అబ్బాయి టాపిక్లో అది కొంచెం క్లాసు మణికంఠకి చిన్నది 2 మినిట్స్ లాగా కొంచెం పృథ్వీకి కొంచెం నిఖిల్కి ఒక్క రవ్వ ఆదిత్య ఓంకి ఇలా చేశారు. సో మొత్తానికైతే గంట పైన వచ్చింది ఎపిసోడ్, గంట 10 మినిట్స్ ఎంతో చూపించింది నాకు. బట్ అంతకన్నా అంటే అంత మ్యాటర్లు ఏంటి చాలా ఉన్నాయి పాయింట్స్ అంటే చూస్తే పాయింట్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో సాటర్డే చాలామంది గురించి మాట్లాడకుండానే అసలు ఎండ్ చేసేసినట్టు, కొన్ని కంప్లీట్ చేయకుండా చేసేసినట్టు అనిపించింది. ఇదొకటి. ఇంకోటి ఏం చెప్దాం అనుకున్నాను, అంతే కదా. సో అలా జరిగిందనమాట సాటర్డే ఎపిసోడ్. అయితే ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను, చెప్తాను. వన్ మినిట్ యా అంతే కదా. సో ఫార్ అంతే అనమాట. ఈ రోజుకి ఎపిసోడ్ ఇదే జరిగింది. రేపటి ఎపిసోడ్లో అసలు ఈరోజు ఎపిసోడ్లో సేవ్ చేయడాలు ఏమీ లేవు, ఫన్ గేమ్ ఏమీ లేదు, టాస్క్లు ఏమీ లేవు, అంటే అలాంటి గేమ్స్ లాంటి టాస్క్ లాంటివి ఏం లేవు. సో చాలా ఫాస్ట్గా వచ్చి చాలా త్వరగా ఫినిష్ అయిపోయిందని అనిపించింది. ఇదనమాట ఈ వీడియోకి అయితే ఇంతే. రేపు ఎవరి ఎలిమినేషన్ అవుతుందని మీరు అనుకుంటున్నారో నేను అనుకుంటున్నాను చెప్తా. నాకు 2 పేర్లు ఉన్నాయి, అబ్బాయి ప్రస్తుతానికి నైనిక. సో వీళ్ళిద్దరిలో ఒకరని అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మోస్ట్లీ ఎక్కువ శాతం నైనిక అని నా మనసుకి అనిపిస్తుంది. సో ఐ డోంట్ నో, చూద్దాం. యా సో ఫార్ ఇందాక చెప్పడం మర్చిపోయాను కదా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. Thank you. Thanks for watching my video. See you tomorrow. Bye.